వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సిట్ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. సిరివెల్లలో అక్రమ గంజాయి రవాణా, 6 కిలోల గంజాయి స్వాధీనం, 5 మంది అరెస్ట్. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు, ఏఐటియుసి. శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి ఆలయంలో బోనాల పండుగ మహోత్సవాలు ప్రారంభం. ముప్పై 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల ఆర్టీసీ ప్రాంగణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం. సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారని, కల్తీ చేశారని, అపవిత్రమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి తెరతీశారని, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసి ప్రతిష్టతను దిగజార్చిన వీరు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా డిమాండ్ చేశారు. శనివారం నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అమృతరాజ్, మున్సిపల్ వింగ్ వైసీపీ అధ్యక్షుడు టివై శివయ్య, జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా వైసీపీ సెక్రటరీలు దేవనగర్ భాషా, హరి, శివనాగిరెడ్డి, జిల్లా వైసీపీ క్రిస్టియన్ సెల్ కారు రవికుమార్, జిల్లా వైసీపీ మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వార్డు వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ దండె బొజ్జయ్య, కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, వార్డు వైసీపీ నాయకులు ఆర్ల వెంకటస్వామి, దండె సుధాకర్, దండె శ్రీనివాసులు, మిద్దె సుబ్బయ్య, గుడిపాటి ప్రసాద్, చందు, రాజు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, నంద్యాల అసెంబ్లీ స్థాయి వైసీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి, గద్దెనెక్క మునుపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేసినారో, ఎలక్షన్లో గెలవడం కోసం ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినారో ప్రజలందరూ కూడా గమనించినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పినారు, ఓడలో డ్రగ్స్ దొరికినాయని చెప్పినారు, 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయినారని చెప్పినారు. ఈ రకంగా లేనిపోని అబద్ధాలన్నీ కూడా ఎలక్షన్లలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పినారు. సరే, చంద్రబాబు నాయుడు గారంటేనే అబద్ధాలని మోస్తారు, ఏనాడు నిజాలు మాట్లాడరు. తన గెలుపు కోసం ఎటువంటి అబద్ధాలైనా చెప్పడానికి, ఎటువంటి వాళ్ళైనా మోసం చేయడానికి, ఎంతమందినైనా వెన్నుపోటు పడడానికి ఆయన ముందుంటారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. సరే, మోసపోయినారు, మరొక మారు అధికారం ఇచ్చినారు. మరి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలను నెరవేరుస్తారేమో అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తుంటే, ఈసారి దుర్మార్గంగా సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా నీచమైన రాజకీయాల కోసం వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి దూరం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన పని
ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి దుస్సాహసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినారు. వారి ముఠా చేసింది. పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలందరికీ తప్పుదోవ పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బీఫ్ లార్డ్, తర్వాత పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపారు. ఇవి కలిపిన ప్రసాదాన్ని ప్రజల భక్తులకి అందించినారు అని చెప్పేసి, స్వామివారికి నైవేద్యంగా పెట్టినారని చెప్పేసి కళ్ళబొల్లి మాటలని చెప్పినారు. ఎంత దుర్మార్గంగా ఆలోచించినారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఇంకొక మెట్టు ఎక్కి పవన్ కళ్యాణ్ గారు అయితే 1,00,000 లడ్లు తిరుమల నుంచి అక్కడ శ్రీవారి రాముడి వారి ఆలయం నిర్వహిస్తున్నటువంటి అయోధ్యకి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా అందరి ముందు చెప్పడం జరిగింది. పదే పదే ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళ మీడియా ఛానల్ని అడ్డు పెట్టుకొని పదే దుష్ప్రచారం చేసేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసి భక్తులందరూ కూడా ఒక్కసారి నిజంగానే ఏమన్నా జరిగిందా అని చెప్పేసి భావించేలాగా చేసినారు. ఇది మొదటిసారి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారిని ఎన్నుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారం తెరలేపినారు. కరుణాకర్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఆయన కూడా హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారానికి తెరలేపినారు. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీలో ఎవరైనా సరే వైవి సుబ్బారెడ్డి గారంతా భక్తితోటి వ్యవహరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పార్టీలో అని చెప్పేసి అడుగుతాను. పరకాయ ప్రవేశం చేసినట్టుగా రాత్రిపూట పడుకొని పొద్దున్నే రంగులు వేసుకొని స్టేజ్ ముందుకు వచ్చి ఎర్రబట్టలు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాదిరి కాదు. నిజమైన భక్తి విశ్వాసాలతోటి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 1998 2003లో క్లెమోర్ మైన్స్ పెట్టి అదే తిరుమల మెట్ల రోడ్డు మార్గాన వెళ్తుంటే క్లెమోర్ మైన్స్ పేలి ఆయన చావు బ్రతుకుల మధ్య బతికి ఈరోజు బయటపడినారు. మళ్ళీ తిరిగి అధికారం చేపట్టినారంటే ఎవరి చలువా? ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లనే కదా మీరు బ్రతికి బయటపడినారని చెప్పేసి మీకు ఆలోచన రావడం లేదా అని చెప్పేసి అడుగుతాను. స్వామివారి ప్రసాదం మీద దుష్ప్రచారం చేయాలని చెప్పేసి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ద్వారా ఏదైతే ఎంక్వైరీ వాళ్ళు కూడా వేయలేదు. ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించేసినారు. వాళ్ళు డిక్లేర్ చేసేసినారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని చెప్పి. సాక్షాత్తు మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి మాకు సిబిఐ విచారణ చేయించండి, సిబిఐ విచారణ చేసి నిజంగా కల్తీ జరిగిందా లేదా తేల్చమని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది తెలుగుదేశం నాయకులు కాదు, జనసేన నాయకులు కాదు, వెళ్ళింది వైఎస్ఆర్సీపీ నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు సంవత్సరం తర్వాత సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేసినట్టు కానీ, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్టు కానీ, లేకపోతే టీటీడీలో లడ్లలో కల్తీ జరిగిందని కానీ, ఎక్కడ జంతు పదార్థాలు కానీ జంతు కొవ్వును వాడినట్టు కానీ ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ. ఈరోజు మీ చేతిలో మీ ప్రభుత్వం ఉండగా నడిచినటువంటి సిట్ ఎంక్వైరీలో, సిబిఐ ఎంక్వైరీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినారంటే ఇంకా ఇంతకంటే రుజువు కావాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎటువంటి జంతు కొవ్వు పదార్థాలు లేవు అని చెప్పేసి ఎన్డీఆర్ఐ తర్వాత గుజరాత్ లోని ఎన్డీటీపీ రెండు కూడా టెస్ట్లలో తేల్చిందని చెప్పేసి కూడా సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. మరి సంవత్సరం కాలం ఎక్కడ మాట్లాడినా సరే తిరుపతి లడ్లలో కల్తీ చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు జంతు కొవ్వును కలిపినారు, లేకపోతే బీఫ్ ఫ్యాట్ ని కలిపినారని చెప్పేసి ఇంత దుష్ప్రచారం చేసినారే, దానికి పాప పరిహారం చేసుకోరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దానికి
హిందువులందరికీ క్షమాపణలు చెప్పరా అని చెప్పేసి ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు అన్ని కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి ఈ కూటమి పెద్ద నాయకులందరూ కూడా క్షమాపణలు చెప్పరా, ఇప్పటికైనా సిగ్గొచ్చి ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు కోరరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పైపెచ్చిగా సంవత్సరం తర్వాత మీ ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి సిట్, మీ హయాంలో ఏర్పాటైనటువంటి సిబిఐ ఎంక్వైరీ క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బయటకు వచ్చి మీరేం మాట్లాడుతా ఉన్నారు? ఈ రోజైనా సరే తప్పు జరిగింది, దానికి క్షమాపణలు చెప్తున్నాము, పొరపాటు అయిందని చెప్పకుండా ఇంకా పైపెచ్చుగా మొన్నటి వరకేమో జంతు కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడిన పెద్దలు ఈ రోజు కెమికల్స్ కలిసినాయని చెప్పి కొత్త రాగం తీసుకుంటాం. మేము ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాం, ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే నాయకులు బయటకు వచ్చి జంతు కొవ్వు కాదు, కెమికల్స్ కాదు, లడ్లలో ఇంకేదో కలిపినారని చెప్పేసి మాట్లాడతారు. అంటే కేవలం రాజకీయం కోసం, రాజకీయంలో గెలవడం కోసం ఎంత దుర్మార్గానికైనా తెరలేపుతాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దానికి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ నాయకులు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా క్షమాపణలు చెప్పాలి. ఎవరైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసినారో వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మరొకసారి ఈ ఎంక్వైరీని పక్షపాతం లేకుండా చూసుకున్నటువంటి సుప్రీంకోర్టుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి మీరు అందరూ కూడా బాధ్యులు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, దేవుడు అంటే ఒక భక్తి భావంతో, భయం భావంతో చూస్తారు. రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా వాడుకున్న ఆ మనిషిని ఏమనాలో తెలియదు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. దేవుణ్ణి కూడా తన స్వార్థానికి వాడుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఈయనకు దేవునితో కూడా భయం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తోంది. ప్రతిపక్షాన్ని ఏ రకంగా అపహాస్యం పాలు చేయాలి, దానివల్ల లబ్ధి పొందాలి అని చెప్పేసి చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఈయన మర్చిపోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని అపహాస్య పాలు చేయాలని తను అపహాస్య పాలు అవుతా ఉన్నాడు, దేవునికి దూరం అవుతా ఉన్నాడు. దేవునికి దూరం అయితే ఏమైతాడు అనే దానికి భవిష్యత్తులో చరిత్రే తార్కాణంగా నిలుస్తుందని చెప్పేసి నేను ముందుగా గెస్ చేసి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు విషయంలో చెప్పడానికి బాధ అవుతా ఉంది. నేను ముస్లింనైనా కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసే రకంగా దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సమంజసం? ఈరోజు క్లియర్గా గుజరాత్ ఐసిడిబి అలాగే హర్యానా వాళ్ళ రెండు సంస్థలు కూడా క్లియర్గా ఎటువంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి, పంది కొవ్వు కానీ చేపల కొవ్వు కానీ దాంట్లో కలవలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెంపపెట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాక్షస రాజకీయ కీడ తెలిసిపోయింది ప్రజలకందరికీ. దానికి ఒత్తాసుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆవేశంగా మాట్లాడి మెట్లు కడిగి అవి చేసి దానికి వంత పలుకుతూ ప్రజలను తప్పుగా పట్టియడానికి ఎన్నో రకాలుగా చేశారు. దేవుడు ఉన్నాడు, వాస్తవాలు తెలుపుతాడు. ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇంతైనా సరే వాళ్ళు క్లియర్గా కనుక్కొని కళ్ళు తెరిచి తప్పైంది ఏదో చెప్పానని చెప్పేసి క్షమాపణ కోరితే దేవుడు కరుణామయుడు, డెఫినెట్ గా క్షమిస్తాడు. అది కూడా చేయకుండా ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కనపడకుండా ఈరోజు కూడా మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ 10%
ఈ యానిమల్ ఫ్యాట్ కాదు వేరేది ఉంది, ఈ రకంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు ఆల్రెడీ. ఇంకా మిమ్మల్ని పర్మనెంట్ గా శాశ్వతంగా దూరం చేసే రోజులు దగ్గరున్నాయి. ఇంత నీచ రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దేవుని భయం లేదా ఎవరికైనా సరే? ఏ మతం కానీ, హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఎవరన్నా కానీ దేవుని భయం అనేది ఉండదా? ఇది ఆధ్యాత్మిక దేశం. భారతదేశము ఎంతో ప్రతిష్ఠ చెందింది ఆధ్యాత్మికంగా. ఇటువంటి చోట మీరు మీ స్వార్థ రాజకీయాల కోసము దేన్ని వాడుకుంటా ఉన్నారు? మీరు ఈ రకంగా మీరు వాడుకొని ఈ రకంగా ప్రజలు చేస్తా ఉన్నారా? చెంపపెట్టు కాదా ఇప్పుడు మీకు ఈ రకంగా సర్టిఫికెట్లు రావడం? మళ్ళీ దాన్ని కూడా కవర్ చేయడానికి చేస్తున్నారా? ప్రజల గురించి మర్చిపోతా ఉన్నారా మీరు? ప్రజలకు సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ తెలియదా? దేవుని గురించి భయం లేదా? మీరు ఈ రకంగా చేసుకుంటా పోతా ఉంటే అసహించుకుంటా ఉన్నారు. ఏ రకమైన స్వార్థ రాజకీయాలు చేస్తా ఉన్నారు? ప్రతి దాంట్లో అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక బాధ్యతమైన ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పవర్ఫుల్ పోస్ట్ లో ఉండి మీరు అబద్ధాలు చెప్తారు. మీకు తెలీదా? మీ నోటితో డైరెక్ట్ క్లియర్ గా చెప్తారు మీరు లేదని. జంతువు కొవ్వు కలిశారని చెప్పేసి, పంది కొవ్వు కలిశారని చెప్పి ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు? ఇప్పుడు ఖచ్చితంగా మీరు సరైన వ్యక్తులైతే మీ పార్టీ, మీరు, టీటీడీ వాళ్ళందరూ రాజీనామా చేసేసి మళ్ళీ మీరు ఎలక్షన్స్ కు రావాలని చెప్పేసి మీ ద్వారా కోరుతాను. నమస్కారం. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు ఏఐటియుసి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ రత్నం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రఘురామ్మూర్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మునెప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కార్మికులను, ఉద్యోగులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్ 2025వ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయన్నారు. 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయని, కేరళ రాష్ట్రం ఒక్కటే కొత్త లేబర్ కోడ్స్ అమలుకు నిరాకరించిందని, బీహార్ ఎన్నికల్లో నెగ్గిన వారానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్ను అమల్లోకి తెచ్చింది. విద్యుత్ సవరణ బిల్లును, విత్తనాల సవరణ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, లేబర్ కోడ్కు వ్యతిరేకంగా పోరాడాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా 520 సంఘాలు ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సమ్మెలో కార్మికులు, ప్రజలు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాత కార్మిక చట్టాలను సవరణ పేరు మీద ఈరోజు 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని నయా బానిసల్లాగా మార్చేసే బీజేపీ కుతంత్రాలకు వ్యతిరేకంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అట్లే ఉద్యోగ, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక మోర్చా, సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది. ఈరోజు కార్మికులు ఉన్నటువంటి పాత చట్టాలను రద్దు చేసి ఈరోజు యజమానులకు మరిన్ని లాభాలు ఆర్జించే పద్ధతుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ విధానాలను తీసుకొస్తుంది. ఈ కార్మిక వ్యతిరేక విధానాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించకపోగా సమర్థించే పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉంది. కాబట్టి ఫిబ్రవరి 12 లోపల యావత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తం కూడా ఐక్యం చేసి కార్మిక చట్టాలు ఒక ఇంచు కూడా ముందుకు కదలుకోకుండా ఈ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేందుకే ఫిబ్రవరి 12న సమ్మె చేయబోతా ఉన్నాం. ఈ సమ్మెలో యావత్తు ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గని అన్నారు. వాహనాలలో అధిక లోడింగ్ చేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని, దీనిపై డ్రైవర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని విజయ పాల డైరీ సమీపంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శివారెడ్డి, ఆర్ఎన్బిఎస్సి శ్రీధర్ రెడ్డి, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్ మదన్ మోహన్, చాపరేవల టోల్ ప్లాజా అధికారులు, లారీ మరియు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లారీ మరియు ఆటో డ్రైవర్ల కోసం
కర్నూలు మెడికోవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చాలా విరివిగా కార్యక్రమాలు చేపట్టండి. ప్రజల్లోకి ఈజీగా ఎట్లా అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్తే వాళ్ళకి అర్థమవుతాయి. అలా చేపట్టాలని చూసి రవాణా శాఖ వారికి ఈ రోడ్డు భద్రతా కమిటీలని అందరికీ నిర్వహించడం జరిగింది. అలాగే ఎస్పీ గారు కూడా 2 మీటింగ్స్ చేశారు. ఈ మధ్య మనకు ఈ బస్సు యాక్సిడెంట్స్ బిట్వీన్ చాగలమర్రి అండ్ నంద్యాలలో ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఈ యాక్సిడెంట్స్ తగ్గుముఖం పడతాయని చెప్పేసి 2 మీటింగ్స్ కూడా చేపట్టడం జరిగింది. అందులో కార్యక్రమ సూచనలు చేశారు. మేడం గారు కూడా ఈ ఏదైతే నంద్యాల చాగలమర్రి మధ్యన యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో వాటి మీద కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ సలహాల మేరకు ఈ చాకరేవుల టోల్గేట్ వద్దనైతేనేది మనం చాగలమర్రి టోల్గేట్ వద్దనైతేనేది ఈ రాత్రిపూట డ్రైవర్లు ఆపి వాళ్ళకి కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలని చెప్పి కాస్త టీ ఇచ్చి పంపించే కార్యక్రమం స్టార్ట్ చేశారు. మీ రెగ్యులర్ గా మీ హ్యాబిట్స్ ఏమున్నాయో వాటిని మీ అంతట మీరే చక్కగా తీర్చిదిద్దుకోవాలి. నేను ఏ విధంగా ఉండాలనుకుంటున్నాను అని అది మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది. రెండవది ఆరోగ్యం. జనరల్ గా మామూలుగానే 40 సంవత్సరాలు దాటితే ఈ కాలంలో అన్కమ్యూనికబుల్ డిసీజెస్, హార్ట్ మజిల్స్ వీక్ అయిపోవడం, కిడ్నీ ఫెయిల్ అయిపోవడం, లివర్ ఫెయిల్ అయిపోవడం, చాలా రకరకాల సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు కావచ్చు, లేదు అంటే మన జీవన విధానం కావచ్చు. అందుకని మంచి ఆహారం తీసుకోవడం, అలాగే చెక్ చేసుకోవడం, నా వెనుక ఒక కుటుంబం ఉంది ఎదురు చూస్తారని ఆలోచించడం, ఎదుటి వ్యక్తి కుటుంబం గురించి కూడా ఆలోచించినప్పుడు తప్పులు జరగవు. ఎక్కడ తప్పులు చేస్తూ ఉన్నాం? చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. రోడ్డు ఖాళీగా ఉంది, నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఓవర్ స్పీడ్ తో. ఓవర్ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేము. 1. 2, ఎక్కడన్నా రోడ్డు మీద లిక్కర్ షాప్ లో బార్ లో కనబడితే ఒక పెగ్గ వేసేద్దాంలే ఏముందిలే అని అనుకోవడం. ఖచ్చితంగా వస్తుంది ఆలోచన. సో అటువంటి ఆలోచన మనకు రాకూడదు. అంటే మద్యం సేవించడం అది కూడా తప్పే. 2, రూల్స్ ఫాలో అవ్వకపోవడం. ఖచ్చితంగా ఎందుకు రూల్స్ పెడతాం? విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ ని అధిగమిస్తే చాలా గట్టి పెనాల్టీస్ ఉంటాయి. మనం మీ పైన పెనాల్టీస్ వేయట్లేదని మీరు అధిగమించి వెళ్ళిపోతూ ఉన్నారు. తేరుకోలేని పెనాల్టీస్ ఉంటాయి. కానీ ట్రాఫిక్ రూల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గత 2024 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2025 సంవత్సరంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అయినాయి. ఈ భద్రతా మాసోత్సవాల సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్స్ ని పిలిచి నేను కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరికి ప్రెజెంటేషన్ ఇవ్వమన్నాను. మన జిల్లాలో 4 డిఎస్పీస్ ఉంటారు. ప్రతి డిఎస్పీ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వారి పరిధిలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అంటే. 1, యాక్సిడెంట్స్ అయ్యే విషయము రోజు రోజుకి నంద్యాల జిల్లాలో పెరుగుతుంది అంటే అది బాధాకరం. లారీ డ్రైవర్ బాధ్యత, లేదంటే ఇక్కడ అధికార బాధ్యత కాదు, ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ఆ సెన్స్ అన్నది ప్రతి ఒక్క పౌరుడికి రావాలి. ఈరోజు పిల్లల్ని ఎందుకు ఈరోజు పోటీలు పెట్టాము, పార్టిసిపేట్ చేయమన్నాము అంటే చిన్నతనం నుంచే వాళ్ళకి ఆ బాధ్యత తెలియాలి. సో నేను ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని డైవర్ట్ చేయకూడదు అని. గత 15-20 రోజుల్లో జరిగిన యాక్సిడెంట్స్ చూస్తే మన NH40లో జరిగిన అన్ని యాక్సిడెంట్స్ ఆళ్లగడ్డ నుంచి కడప వెళ్ళే దగ్గర. ఒక యాక్సిడెంట్ లో టైర్ పంక్చర్ అయింది, డ్రైవర్ కంట్రోల్ తీసుకోలేకపోయాడు, డివైడర్ ని దాటించేసాడు, ఎదుట వస్తున్న ట్రక్ ను గుద్దేశారు, మంటలు వచ్చేసినాయి. ట్రక్ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు చనిపోయారు. బస్సులో డ్రైవర్ చనిపోయారు. 14 మందికి గాయాలైనాయి. రాత్రి 1 గంటకి జరిగింది. 2 గంటల్లోగా అందరినీ కూడా షిఫ్ట్ చేశాము రాత్రి పైన. తర్వాత ఇక్కడ ప్రయాణికులకి సార్కు బాగా తెలుసు, సిరివెల్లమెట్ట వాళ్ళు లోకల్ పీపుల్ అద్దాలు పగలగొట్టి 36 మంది ప్రయాణికుల్ని కూడా బయటికి రప్పించారు. ప్రయాణికులకి ఏమీ జరగలేదు. కానీ క్లీనర్, మన బస్ క్లీనర్ ఎన్నో అద్దాలు పగలగొట్టాడు. కానీ మన బస్ డ్రైవర్ చనిపోయారు. ఎదుట
వస్తున్న ట్రక్ లారీ డ్రైవర్, లారీ ఓనర్ చనిపోయారు. చాలా బాధేసింది. ఇది మొన్న జరిగిన యాక్సిడెంట్. అంతకు ముందు యాక్సిడెంట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ బెంగళూరు వెళ్తుంది. అందులో ఒక ఆమె నేచర్ కాల్కి బయటకు వెళ్తానని డ్రైవర్ని రిక్వెస్ట్ చేసింది. పెద్ద ఆమె బయటకు వెళ్తానంది కదా అని బస్సు ఆపాడు. వెనక సిగ్నల్ లైట్ వేయలేదేమో, వెనక నుంచి మన లారీ వచ్చి గుద్దింది. అది స్లీపర్ బస్. అది వెనకున్న ఇద్దరు ప్రెస్ అయిపోయారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. చిన్న ఏజ్, అమ్మాయికి 25 సంవత్సరాలు, అబ్బాయికి 28 సంవత్సరాలు. ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతో భవిష్యత్తు గురించి పిల్లల్ని చదివించి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సెలవులకు వచ్చి హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు జరిగిన ఘటన మనసుని ఎంత కలిచి వేసిందంటే మీకు మాటల్లో చెప్పలేను. అంతకు ముందు కూడా అంటే ఇలాగా తప్పు ఎవరిది, ఇక డ్రైవర్ తప్ప వీళ్ళ తప్ప అని మనం చెప్పలేం. కానీ అంటే దేశానికి ఒక మంచి భవిష్యత్తు లేదు అంటే యువతే మన దేశానికి ముఖ్యం అని చెప్తున్నా అటువంటి వాళ్ళని కోల్పోయాము అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఇంకొక యాక్సిడెంట్ కూడా అంతకు ముందు జరిగింది. ఒకేసారి 3 బస్ యాక్సిడెంట్స్ జరిగేటప్పటికి చాలా కంగారు పడ్డాము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా, అసలు ఏం జరుగుతుంది మన జిల్లాలో అని. కాబట్టి అది స్ట్రిక్ట్ గా మన డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నానంటే నిబంధనలు పాటించిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉంటాము అని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను. 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ తగ్గాలి. నేను ఎందుకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వస్తాను అన్నది నా కుటుంబంలో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి. ఎదురుగా ఒక హెవీ ఐరన్ లోడ్ తో లారీ వస్తుంది. మా ఫాదర్ మదర్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. హెవీ ఐరన్ లోడ్ లారీ వెహికల్ ని హిట్ చేసింది. మా తల్లి, మా అమ్మ ఎగిరిపడి డివైడర్ కి తల కొట్టుకున్నారు. ఆమెను బతికించుకోలేకపోయాను. అంటే ఒక యాక్సిడెంట్ లో నా తల్లిని నేను కోల్పోయాను. ఆ రోజు ప్రపంచం మొత్తం నాకు శూన్యంగా అనిపించింది. ఒక లారీ డ్రైవర్ నన్ను నా అన్నయ్యని అనాథలను చేశారా అని. సో కేసు బుక్ చేశారు. వీళ్ళ తప్పు లేదు, లారీ డ్రైవర్దే తప్పని. నేను చెప్పాను ఆ లారీ డ్రైవర్ నా తల్లిని తీసుకురాలేడు, కానీ నేను ఆ లారీ డ్రైవర్ని శిక్షిస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో, ఏం కేసు పెట్టాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి. అంటే నాకు జరిగిన సంఘటనే వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పడానికి నేను ఈ సమావేశానికి వచ్చాను. ఈ రోజుకు కూడా ఒక కష్టం వస్తే మాట్లాడుకోవడానికి నా తల్లి లేదు అని నేను బాధపడుతూ ఉంటాను. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ బాధ నేను మీతో చెప్తే ఒక్కరు కాకపోతే ఇద్దరన్నా మారుతారు, డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. సో ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. నేను మనస్ఫూర్తిగా మీరందరూ అటెండ్ అయినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం వాయువ్య దిశలో బయటిపేటలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు అమ్మవారికి మహాభిషేక పూజలు, చండీ హోమం నిర్వహించడం జరిగింది. రేపటి దినం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించడం జరుగుతుందని వేద పండితులు పేర్కొన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉన్న శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరికలు తీరుతాయని వారు పేర్కొన్నారు. అలాగే నేడు నిర్వహించిన చండీ హోమాన్ని వీక్షించిన ప్రతి వారికి అమ్మవారి కటాక్షం ఉంటుందని, అపార సంపద ప్రాప్తిస్తుందని తెలిపారు. ఓం శ్రీ జంబుల పరమేశ్వరి దేవ్యై నమో నమః. నంద్యాల పట్టణంలో జంబుల పరమేశ్వరి అమ్మవారు నంద్యాల పట్టణానికి వాయవ్య అధిష్టాన దేవతగా, చాలా గొప్ప మహిమ కలిగినటువంటి అమ్మవారుగా వెలసి ఉన్నారు. అట్లాంటి అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా మాఘమాసం పౌర్ణమి రోజున బోనాల పండుగ అనేటువంటి చాలా గొప్పదైనటువంటి తిరునాళ్ళ మహోత్సవము అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో భాగంగా పౌర్ణమి బోనాల పండుగ అయితే, పౌర్ణమికి ముందు రోజు వచ్చినటువంటి చతుర్దశి రోజున అమ్మవారికి
చాలా ప్రీతిపాత్రముగా మహాభిషేక పూజలు, తర్వాత అమ్మవారి ప్రీతిపాత్రమైన చండీ హోమం ఇవన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం ఆచారముగా సంప్రదాయంగా నడుస్తున్న కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాలలో ఎవరైతే భక్తులు అమ్మవారిని దర్శనం చేస్తారో, ఏ భక్తుడైతే ఇక్కడ జరుగుతున్న చండీ హోమాన్ని దర్శిస్తారో వారికి అపారమైన సంపదలు కలగడమే కాదు, వారిక్కడొచ్చి ఏ కోరిక కోరుకున్నా కూడా వారికి అవన్నీ కూడా నెరవేరాయి అన్నట్టుగా చాలా మంది చెబుతున్నటువంటి మాట. కాబట్టి కొలచిన వారికి కొంగు బంగారమైన అమ్మవారు జంబులాంబ అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారిని ఈ రోజు రేపు 2 రోజులు జరిగే కార్యక్రమాల్లో దర్శించండి, కృతార్థులు కండి, తరించండి. కానీ నంద్యాల టౌన్ నుంచి కానీ ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మవారికి ఈ తిరునాళ మహా వైభవంగా జరుగును. నంద్యాల జిల్లా సిరివెల్ల అక్రమ గంజాయి రవాణా చేస్తున్న 5గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. సిరివెల్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి వద్దకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి గంజాయిని బోయిలకుంట్ల సమీపంలోని కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు వస్తాడన్న సమాచారంతో పోలీసులు నిఘా వేసి అక్కడ ఉన్న 5గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సిరివెల్ల సిఐ శ్రీరాములు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు, సస్పెక్టుల పైన నిఘా పెట్టడం జరుగుతుంది. అలా నిఘా పెట్టగా సిరివెల్ల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మద్దిలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు, ఇతనికి ఒక సామర్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్. ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళటం జరిగింది, కాశీనారాయణ రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ 4 o'clock. అక్కడ ఈ జింకల మద్దిలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే, ఇందులోని A1 జింకల మద్దిలేటి అనే వ్యక్తి ఇంతకుముందు ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకి అని చెప్పేసి. అక్కడ ఇతను కొద్దిగా కాంటాక్ట్స్ డెవలప్ చేసుకున్నాడు ఈ గాంజా రిలేటెడ్గా. అలాగే ఈ కేసులో ఉన్న A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట వ్యక్తి. ఇతను కూడా గాంజా బేసికల్లీ ఆ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాడు. ఆ ఒరిస్సాలోనే A1 A2కి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. తర్వాత లాస్ట్ 1 year నుంచి ఇతను ఈ A1 జింకల మద్దిలేటి నంద్యాలలో ఉండటం జరుగుతుంది. ఇతనికి గాంజా బేసికల్లీ A2 కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సామర్లకోట నుంచి, అంటే హీ విల్ టేక్ ఫ్రమ్ ఒరిస్సా, తర్వాత ఆ సామర్లకోట దగ్గర నుంచి మన దగ్గరికి నంద్యాలకు వచ్చి ఈ A1 జింకల మద్దిలేటికి ఇవ్వడం జరుగుతుంది. ఇతను ఇంకొంతమందికి, వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇంకొంతమందికి అమ్మటం జరుగుతుంది. ఈ కేసులో ముద్దాయిలు వచ్చేసి టోటల్ 5 people. ఇందాక చెప్పినట్టుగా A1 జింకల మద్దిలేటి ఈజ్ ఫ్రమ్ బోయిలకుంట్ల, A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట నుంచి A1కి ఇచ్చే వ్యక్తి గాంజా, అండ్ A3 గురుస్వామి బోయిలకుంట్లకు సంబంధించిన వ్యక్తి, A4 షేక్ అబ్దుల్ నబీ మాధవపురం చెందిన వ్యక్తి, A5 గఫార్ బేగ్ పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను. వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు A1 పైన ఇంతకుముందు దాదాపుగా ఒక 4 cases దాకా ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో, ఢిల్లీలో, అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి,
ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది. అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళపైన అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఆల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీపైన యాక్షన్ తీసుకుంటాం. నేడు నంద్యాల ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్ఎం రజియా సుల్తానా మరియు డిఎం మాధవిలత ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ట్రాఫిక్ సిఐ చాన్బాషా, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఫైర్ ఆఫీసర్, ఆర్టీసీ డ్రైవర్లకు జాతీయ రహదారి భద్రతపై సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ డ్రైవర్లను, సిబ్బందిని ఈ సందర్భంగా సన్మానించారు. ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు ఫంక్షన్ ఏర్పాటు చేయబడింది. దీనికి మనకి అతిథులుగా డిఎంహెచ్ఓ గారు, ట్రాఫిక్ సిఐ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈ సందర్భంగా వారి యొక్క వాల్యుబుల్ సందేశం ఇచ్చారు. ఈ సేఫ్టీ గురించి మీకు అందరికీ తెలుసు. ఆర్టీసీ అనేది అత్యంత సేఫ్ ట్రావెల్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాము. దీంట్లో ఆర్టీసీ చాలా సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. సో రైట్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత మా డ్రైవర్స్ కి మేము మంచి 2 months వరకు అన్ని రకాల రూట్స్ లో, అంటే కార్డ్ కానీ, నైట్ డ్రైవింగ్ ఎలా చేయాలి, ప్లెయిన్ రూట్స్ టౌన్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈ విధంగా అన్ని రకాల రూట్స్ కూడా మేము ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో కూడా వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానికి మాకు ఒక కాలేజ్ కూడా ఉంది కర్నూలులో. అలాగే మళ్ళీ వారికి పిడియాట్రికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ. 45 years వరకు 3 సంవత్సరాలకు ఒకసారి. 45 years కంప్లీట్ అయితే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్ చేయబడుతుంది. మా దగ్గర నంద్యాల డిస్పెన్సరీలో ఈసీజీ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే వారు ఫ్రీగా ఈసీజీ టెస్ట్ కూడా మన సిబ్బంది అందరూ ఫ్రీగా చేయించుకోవచ్చు. సో ఇలాగా ఇంకా సేఫ్టీ గురించి మా దగ్గర మంచి రికార్డు ఉన్న వాళ్ళకి అప్రిసియేషన్స్ ఉంటాయి, క్యాష్ అవార్డ్స్, వాళ్ళకి అలవెన్స్ కూడా ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఫస్ట్ 3 drivers ని అప్రిషియేట్ చేసి వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మా దగ్గర ఏదైనా తప్పు చేసిన డ్రైవర్స్ కి పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రినియంట్ గా ఉంటాయి. సో ఇవన్నీ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆర్టీసీకి సేఫ్ రవాణా సంస్థగా ఒక మంచి పేరు వచ్చింది. మరి ఈ ప్రోగ్రామ్ లో కూడా మేము మళ్ళీ డ్రైవర్స్ కి 1 month ప్రోగ్రామ్ లో కూడా రోడ్ సేఫ్టీ గురించి అన్ని రకాల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి రకరకాల ప్రోగ్రామ్స్ టేకప్ చేశాము. ఆల్రెడీ ప్రమాదాలు చేసిన వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీతో సహా ఇన్వైట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వెహికల్ ఇన్స్పెక్షన్ కూడా ఒక ఇంటెన్సివ్ చెకింగ్ అనేది మళ్ళీ వెహికల్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేస్తాము డ్రైవర్స్ కి. ఈవెన్ హైర్ బస్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మన జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసి డ్రైవర్స్ కి మరింత సేఫ్ డ్రైవింగ్ చేసి జీరో యాక్సిడెంట్ దిశగా మన సంస్థకు మంచి పేరు తేవాలని చెప్పి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. భద్రతోత్సవాల్లో ఈరోజు మన ఆర్టీసీ యాజమాన్యము భద్రతా ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కొద్దిగా ముందు పోయే కార్లు కానీ 2 wheelerకు ముందు హార్న్ కొడితేనే వాళ్ళు అలర్ట్ అయ్యి కొద్దిగా సైడ్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాహనదారుడు నడిపేటప్పుడు బ్లూటూత్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళు చెవులకు సౌండ్ వినిపించడం లేదు. కాబట్టి హార్న్ బాగా కొడితేనే వాళ్ళు సైడ్ ఇస్తారు. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్ తగ్గుతాయి. అలాగే ముఖ్యంగా డ్రైవర్లకు మా పోలీస్ శాఖ తరపు నుంచి విన్నపమనగా ఎవరైనా ఆల్కహాల్ తాగి బండి నడపడము చేయొద్దండి. దానివల్ల ప్రయాణికులకు తర్వాత ఈ మిగతా వారికి కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. మీరేమైనా మద్యం సేవించింటే ఆ రోజు రెస్ట్ తీసుకోండి. మీ యాజమాన్యాన్ని అడిగి హెల్త్ బాగలేకున్నా కూడా రెస్ట్ తీసుకోండి. అంతేగాని డ్రైవర్లు మీరు ఆ రోజు మటుకు బండి నడపొద్దండి దయచేసి. మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణికులు బస్సులో కూర్చుంటారు. అలాగే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిమంది మహిళలు, ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా మటుకు యాక్టివ్గా ఉండరు. వాళ్ళు ఎక్కిన తర్వాత అప్పుడు బస్సు మూవ్ చేయండి. అలాగే దిగిన తర్వాత కూడా కండక్టర్ గారు అబ్జర్వ్ చేసి రైట్ అని చెప్పి హార్న్ కొట్టే వాళ్ళు విజిల్ వేయడమా చేసిన తర్వాతనే మీరు డ్రైవర్లు బస్సు మూవ్ చేయండి. లేకుంటే వాళ్ళు పొరపాటున కూడా
బస్సు టైర్ కింద పడిపోతే ఉడుకు ప్రాణాలు పోయేదనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 సెకండ్లు డ్రైవర్ గారు మీ కండక్టర్ ఇచ్చిన సిగ్నల్ బట్టి మీరు మూవ్ చేస్తే ఇటువంటి ప్రమాదాలను అరికట్టనే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా 2 వీలర్ నడిపే వ్యక్తులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, 2 వీలర్ నడపండి. దీనివల్ల మీరు ఇంటికి కానీ వ్యాపారం కానీ సురక్షితంగా పోతారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. 2 వీలర్ నడిపే వ్యక్తి మీతో పాటు మీ కొలీగ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరు ఉంటే కూడా వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించే అవకాశం చూడండి. అలాగే ఖచ్చితంగా వాహనం నడిపే 2 వీలర్ కానీ 4 వీలర్ వ్యక్తి కానీ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగి ఉంటేనే మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కూడా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, లేకుంటే రాదు. దయచేసి గమనించగలరు. అలాగే 4 వీలర్ వాళ్ళు 2 వీలర్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా బండి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ ఉంటేనే మీకు రేపు రోజు ఏదైనా ఇన్సూరెన్స్ అమౌంట్ రావాలంటే కూడా అవకాశం ఉంటుంది, లేకుంటే మీరే బాధపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సిట్ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. సిరివెల్లలో అక్రమ గంజాయి రవాణా, 6 కిలోల గంజాయి స్వాధీనం, 5 మంది అరెస్ట్. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు, ఏఐటియుసి. శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి ఆలయంలో బోనాల పండుగ మహోత్సవాలు ప్రారంభం. ముప్పై 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల ఆర్టీసీ ప్రాంగణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.